హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బంగాళదుంప టమాటా ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సోంపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, 1 యాలుక్కాయ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఇంచులు దాచిన చెక్క అనేది యాడ్ చేసుకున్నాక 1 స్పూను తాలింపు దినుసులు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని కూడా తాలింపులు అనేవి మగ్గనివ్వాలి. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక కొంచెం కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉన్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుందాము. ఈ తాలింపు అంతా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గుతుంది కదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం 1 పావు కిలో టమాటాలన్నీ తీసుకున్నామండి. ఈ విధంగా టమాటాలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నీ యాడ్ చేసుకొని టమాటాలు అనేవి ఈ విధంగా వేసుకోవాలండి. తాలింపులో ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలు అనేవి బాగా మగ్గే వరకు ఈ విధంగా ఉడికిన టమాటాల్లోకి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకుందామండి. మీకు టమాటాల్లోకి వాటర్ అనేవి సరిపోకపోతే మరికొన్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే బంగాళదుంపలు టమాటాలు అనేవి మెత్తగా గుజ్జుగా ఉడకడానికి బాగుంటాయండి. ఈ విధంగా బంగాళదుంప టమాటాలు ఈ విధంగా ఉడికిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా వాటర్ అనేవి లేకపోతే ఒకవేళ 1 చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా మీ రుచికి తగినంత ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకోవడం వల్ల టమాటా బంగాళదుంప కూర అనేది చాలా టేస్టీగాను బాగుంటుంది. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ అలాగే పూరీలో కూడా చాలా టేస్టీగాను బాగుంటుందండి. టమాటా బంగాళదుంప ఇంతే సింపుల్గా 10 to 15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ప్లీజ్